మౌనం నేర్పిన బాఠం. ఒక పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో మురుగన్ అనే రైతు నివసించేవాడు. అతను చదువు తక్కువైనా జీవిత అనుభవం ఎక్కువైన మనిషి. గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే ముందుగా మురుగన్ దగ్గరికే వచ్చేవారు. అతని కుమారుడు శ్యామ్ మాత్రం చదువులో చాలా చురుకైనవాడు. పుస్తకాలు చదివాడు, కొత్త విషయాలు త్వరగా గ్రహించేవాడు. కాని ఒక లోపం, తనకు తెలిసినదే అంతా అన్న భావన. ఎవరైనా మాట్లాడితే పూర్తవ్వకముందే మధ్యలో మాట్లాడేవాడు. తన మాట వినిపించాలన్న తపనలో ఎదుటివారి మాట వినడం మర్చిపోయేవాడు. ఒక వేసవికాలం. గ్రామంలోని బావులు ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది. అందుకే పెద్దలు గ్రామసభ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. ఎవరు ఏం మాట్లాడినా ఆలోచనతో, బాధతో మాట్లాడుతున్నారు. శ్యామ్ కూడా సభకు వచ్చాడు. పెద్దల మాట పూర్తయ్యేలోపే లేచి, ఇదంతా అవసరం లేదు, మనం ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటూ గట్టిగా మాట్లాడసాగాడు. అతని మాటల్లో ఉత్సాహం ఉన్నా వినయమూ ఓర్పూ లేవు. గ్రామ పెద్దలు ఒకరినొకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు. ఎవ్వరూ అతనికి సమాధానం చెప్పలేదు. ఆ మౌనం శ్యామ్కు కోపంగా అనిపించింది. సభ ముగిసిన తర్వాత మురుగన్ కుమారుణ్ణి పిలిచాడు. కోపంగా కాకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. శ్యామ్, నీకు జ్ఞానం ఉండి, కాని జ్ఞానానికి ఓర్పు జతకాకపోతే అది వెలుగు కాక శబ్దంగా మారుతుంది. అతని చేతిలో ఒక చిన్న మట్టిగిన్నె పెట్టి, నదికి వెళ్లి నీళ్లు తీసుకురా, నెమ్మదిగా వెళ్ళు అన్నాడు. శ్యామ్ నడుస్తూ వెళ్లాడు. దారిలో పక్షుల శబ్దాలు, నీటి ప్రవాహం అన్నీ గమనించాడు. మనసు కూడా నెమ్మదిగా ప్రశాంతమైంది. గిన్నె నిండా నీళ్లు తీసుకని చిందించకుండా తీసుకొచ్చాడు. తర్వాత మురుగన్ మళ్లీ చెప్పాడు, ఇప్పుడు అదే గిన్నెతో పరిగెత్తుతూ తీసుకురా. ఈసారి శ్యామ్ తొందరపడ్డాడు. గిన్నెలోని నీరు దారిలోనే జారిపోయింది. చివరికి ఖాళీ గిన్నెతోనే తిరిగివచ్చాడు. అప్పుడు మురుగన్ ఆకాశాన్ని చూస్తూ మెల్లగా అన్నాడు, మనసు ప్రశాంతంగా ఉంటే జ్ఞానం నిలుస్తుంది. తొందర, అహంకారం ఉంటే ఎంత తెలిసినా అది జారిపోతుంది. ఆ మాటలు శ్యామ్ హృదయంలో లోతుగా పడిపోయాయి. తర్వాతి గ్రామసభలో శ్యామ్ మౌనంగా కూర్చున్నాడు. పెద్దల మాటలు పూర్తిగా విన్నాడు. చివర్లో అడిగినప్పుడు మాత్రమే తన అభిప్రాయం చెప్పాడు. ఈసారి అందరూ శ్రద్ధగా విన్నారు. అతని మాటల్లో మార్పు కాదు, బరువు వచ్చింది. నీతి, మౌనం మాటలకు ముందు వస్తే మాటలు మనుషుల హృదయాలను చేరుతాయి. నా వీడియో మీకు నచ్చినట్టువైతే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.